హాయ్ అండి. ఈరోజు మినపప్పు సున్నుండలు చేసినాను. మినప సున్నుండలు చూడండి. మినపప్పుని అరకిలో కానీ ఇట్లా కేజీ కానీ తీసుకోండి. బాగా దూరగా వేపుకోవాలి మీడియం మంట మీద, మంచి వాసన వచ్చేంత వరకు. హైలో పెట్టుకొని అయినా దగ్గరుండి మంచిగా తిప్పుకుంటా కలుపుకుంటా మాడకుండా వేపుకోవాలి. మంచి వాసన వచ్చేంత వరకు మినపప్పుని, మినపగుళ్ళు. మీరు తోలునే అయినా తీసుకోవచ్చు, అవి ఇంకా ఆరోగ్యం. నేను ఇది 1/2 కేజీ అట్లా తీసుకున్నాను. బాగా ఒక 30 అట్లా లడ్డూలు వస్తాయని. నేను నెల చేస్తాను మా పిల్లల కోసం. ఎందుకంటే నేను నెల చేస్తాను మినప సున్నుండలు పిల్లల కోసం. మనం రోజుకు ఒక 2-3 తినొచ్చు. ఆరోగ్యానికి చాలా మంచిది. నడుముకి బలం కూడా, రక్తం పట్టిద్ది, మంచి దృఢంగా ఉంటాము, గట్టిగా ఉంటాము. బాగా వేపుకోవాలండి, ఇంకా వేగలేదు. హైలో పెట్టుకొని అయినా తొందరగా వేపుకోవాలనుకుంటే దగ్గరుండి మాడకుండా మెల్లగా ఎత్తి కలుపుకోండి. మాడకుండా తొందరగా వేసి మినపప్పులు నెలకి ఒక 1/2 కేజీ అట్లా చేస్తూనే ఉంటాను నేను. లడ్లు పిల్లలకి రోజు ఒక 2-3 పెడతాను స్నాక్ లాగా. ప్లీజ్ మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ చేయండి నన్ను ప్లీజ్. మినప సున్నుండలు బయట కొనాలంటే చాలా ఖరీదుగా ఉన్నాయి. ఏదో ఇట్లయితే మనకి కావాల్సినట్టుగా మంచిగా చేసుకోవచ్చు. అంటే బెల్లం ఎంత కావాలి, మినపప్పు ఎంత కావాలి, నెయ్యి ఎంత కావాలి, యాలకులు ఈ మొత్తం 4 కాబట్టి ఇట్లా మనం చక్కగా ఈజీగా చేసుకోవచ్చు. ఇట్లా మంచిగా వేపుకోవాలండి దూరగా, మంచి వాసన వచ్చేంత వరకు. మినపగుళ్ళని మంచిగా ఇట్లా దూరగా వేపుకోవాలి. చూడండి మంచి వాసన వస్తుంది వేగి. కాస్త చల్లబడాలండి. చల్లబడటానికి ఒక 10 నిమిషాలు పడుతుంది. కాస్త ఒక 10 నిమిషాలు గ్యాప్ ఉంచాలి. 2 కానీ 3 కానీ గడ్డలు వేసుకోండి. మీకు కుందులు బెల్లాన్ని ఇట్లా మెత్తగా నలగొట్టుకోవాలండి, పప్పు గుత్తితో బాగా మెత్తగా అనమాట. దీన్ని మినపగుళ్ళతో మిక్సీ పట్టుకోవాలి. యాలక్కాయలు ఒక 5-6 అండి, వీటిని వేసి మిక్సీ పట్టుకోవాలి మనం. నెయ్యి కాచుకోవాలండి కొంచెం. అంటే వేడి చేసుకోవాలి. సరిపోతుందండి. అంటే ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి మీరు. నేనైతే కొంచెం సరిపోని వేసాను. నెయ్యి కరగాలండి. జిఆర్పి నెయ్యి సూపర్. దీంట్లో మీరు ఎక్కువ కావాలి అనుకుంటే వేసుకోవచ్చు, కానీ జస్ట్ నేను సరిపోయినంతే వేస్తాను. ఎక్కువగా నేను కాస్త మినపప్పు బెల్లాన్ని ఇష్టపడతాను.
అందుకే టేస్ట్కి రుచి కోసమే నేను నెయ్యి వేస్తున్నాను. చూడండి ఇవి చల్లారిని, అందుకే ఒక 3-4 యాలకులు మిక్సీ పట్టుకోవాలి దీన్ని. చూడండి ఇట్లా మెత్తగా మిక్సీ పట్టుకున్నాక దీంట్లో కొంచెం మనం బెల్లం కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం బెల్లం వేసుకోవాలండి. కొంచెం దీన్ని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. చూడండి ఇట్లా పట్టినాక ఇదిగోండి కలర్ మారింది. అంటే ఇట్లా బెల్లం కలిపినాక కొంచెం ఒక 2 నిమిషాలు అట్లా వేసుకోవాలి, అంతే, ఎక్కువసేపు వేయకూడదు. మిక్సీ పట్టుకున్నాక వేడిగా ఉండేది కదండి, మిక్సీలో నుంచి వేసింది కాబట్టి ఇది కాచిన నెయ్యి అండి. నెయ్యిని ఇట్లా పోసుకోవాలి, మొత్తం పోసుకోవాలి. బాగా మొత్తం పోసుకున్నాక ఇది బాగా మొత్తం ఇట్లా కలుపుకోవాలి, దగ్గరికి బాగా కలుపుకోవాలి. నాకు మెయిన్ మినపప్పు బెల్లం ఇష్టం, అందుకే నేను ఎప్పుడు చేసుకుంటూ ఉంటాను. ఇది నాకు బాగా ఇష్టం అన్నమాట. ఇది బాగా కలుపుకోవాలి. మీరు కావాలంటే ఇంకా ఎక్కువ నెయ్యి వేసుకోవచ్చు. నేనైతే ఇట్లా చేసుకున్నాక ఇట్లా పెట్టుకోండి. అంటే ఆరిపోకుండా మంచిగా ఉండిద్దని. ఇప్పుడు చూడండి చూడండి మినపసున్నుండలు, చూడండి మినపప్పు గుళ్ళు, మినపసున్నుండలు ఇంకింతే ఇట్లా పట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇట్లా పక్కన పెట్టుకొని మెల్లగా ఇట్లా అంటే వేడిగా ఉన్నప్పుడే గబు చుట్టుకోవాలి మంచిగా. ఇట్లా రౌండ్గా చుట్టుకోండి. మళ్ళీ ఆరిపోయింది, ఉండ రావట్లేదు అన్నప్పుడు కొంచెం మీరు వేడి చేసుకొని నెయ్యి కలుపుకోండి. పొట్టుతో చేస్తే నల్లగా ఉంటాయండి, నేను అందుకే ఇట్లా చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ చేయండి నన్ను, ప్లీజ్. తీసుకో. ఓకేనా ఫ్రెండ్స్.